ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్తో చమురు సెగ సామాన్యుడి జేబుకు తగులుతుందేమో అని ప్రపంచం వణికిపోతుంటే కరీంనగర్ జిల్లాలోని ఆ ఊరు జనం మాత్రం చాలా కూల్గా ఉన్నారు. పెట్రోల్ ధర 110 దాటినా 200 తమకు నష్టం లేదు అంటున్నారు. దీనికి కారణం ఆ గ్రామంలో సాగుతున్న సైలెంట్ రెవల్యూషన్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 500 మంది రైతులు ఎలక్ట్రిక్ వాహనాలపై చక్కర్లు కొడుతున్నారు. పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించి ఆ గోపాల్పూర్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరీంనగర్ సమీపంలోని గోపాల్పూర్ గ్రామము కూరగాయల సాగుకు ప్రసిద్ధి. కానీ ఈ గ్రామం ఇప్పుడు మరొక ఘనత కూడా సాధించింది. ఎలక్ట్రిక్ బైక్ల విప్లవాన్ని ఈ గ్రామం సంపూర్ణంగా సాధించిందని చెప్పొచ్చు. గ్రామంలో దాదాపు 500 మంది ఈ వాహనాలు వినియోగిస్తూ ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రామానికి వచ్చినాం. నిజానికి ఎలక్ట్రిక్ బైక్లు కొనాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారో ఇప్పుడు ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా పల్లెటూరులో ఉదయాన్నే ట్రాక్టర్ల శబ్దాలు, బైకుల ఇంజన్ల హోరు వినిపిస్తుంది. కానీ కరీంనగర్ జిల్లా గోపాల్పూర్లో మాత్రం సీన్ రివర్స్. ఇక్కడ రోడ్లపై వాహనాలు వెళ్తుంటే కేవలం గాలి శబ్దం తప్ప ఇంజన్ సౌండ్ వినిపించదు. ఎందుకంటే ఈ గ్రామం ఇప్పుడు తెలంగాణ ఈవీ విలేజ్ గా మారిపోయింది. ఒకప్పుడు పెట్రోల్ కోసం కిలోమీటర్ల దూరం బంకుల దగ్గరకు వెళ్లే ఈ రైతన్నలు ఇప్పుడు తమ ఇంట్లోనే ప్లగ్ పెట్టి మొబైల్ లాగా బండిని ఛార్జ్ చేసుకుంటున్నారు. ఒకరు కొంటే చూసి మరొకరు, అలా ఊరంతా దాదాపు ఇప్పుడు ఎలక్ట్రిక్ మయమైంది. ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపు 500కి పైగా ఈవీ బైకులున్నాయి. ముఖ్యంగా రైతులకు ఇవి వరప్రసాదంగా మారాయి. పొలాలకి వెళ్లాలన్నా, పాల క్యాన్లు మోయాలన్నా, కరీంనగర్ పట్టణానికి వెళ్లాలన్నా వీరికి ఈవీలే సర్వస్వం. లీటర్ పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే కేవలం 10 నుంచి 15 రూపాయల కరెంటు ఖర్చుతో రోజంతా నిశ్చింతగా తిరుగుతున్నారు. నెలకు సగటున 3000 నుంచి 5000 రూపాయల వరకు పెట్రోల్ ఖర్చు ఆదా అవుతోందంటున్నారు ఈ ఊరి రైతులు. వాడకం ప్రభుత్వం అనేది దీని మీద సబ్సిడీ పెంచాలి. ఎందుకంటే రైతుకు ఉపయోగం ఎక్కువ ఉంటుంది కనుక దానికి సబ్సిడీ ఇచ్చుడు ఒకటి, పొల్యూషన్ కూడా దీంతో ఉండదు కనుక ప్రభుత్వం దీనివైపు ఇంకా కొంత మొగ్గు చూపెట్టాలి, ఈ ప్రోత్సహించాలి. సబ్సిడీ ఇచ్చినట్టయితే ఇంకా ఎక్కువ మంది దీన్ని వాడుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మాకు బాగా సేపు అనిపిస్తుంది. ఇప్పుడు 150-200 ఖర్చు రోజు పెట్రోల్ వసూలు అవుతుందని తీసుకున్నాం కదా. ఇప్పుడు రూపాయి ఖర్చు లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు కమ్ముకోవటంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయన్న ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ గోపాల్పూర్ రైతులు మాత్రం బేఫికర్గా ఉన్నారు. యుద్ధం వస్తే పెట్రోల్ ధర పెరుగుతుందేమో కానీ మా సూర్యుడిచ్చే ఎండ, మా ఇంట్లో ఉండే కరెంటు ఆగదుగా అంటున్నారు. కొందరు రైతులైతే ఒక అడుగు ముందుకు వేసి త్వరలో ఈవీ కార్లు కూడా కొంటామంటున్నారు. కరెంటుతో ఈవీలను ఛార్జ్ చేస్తూ జీరో కాస్ట్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పైసా ఖర్చు లేదు, పెట్రోల్ దొరకదన్నా బెంగా లేదంటున్నారు. ఇక పెట్రోల్ ఇప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధాలు జరుగుతున్నాయి సార్. వాటితోని మాకు ఎటువంటి అవసరం లేదు. మా ఊళ్ళకైతే పెట్రోల్తోనే అవసరమే లేదు. మాకు ఎలక్ట్రానిక్ బైక్స్తోనే మాకు మంచి ఆదా. తీసుకున్నా 1,20,000 తీసుకున్నా. ఇప్పటికైతే బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కారు కూడా తీసుకుంటాను. ఆల్రెడీ బుక్ చేసిన. నెక్స్ట్ అని ఇవి తీసుకుంటున్నా. శబ్దం లేదు, పొగ లేదు, మెయింటెనెన్స్ ఖర్చు అంతకన్నా లేదు. కేవలం ఆర్థిక పొదుపే కాదు, పర్యావరణాన్ని కాపాడడంలో కూడా మేము సైతం అంటున్నారు గోపాల్పూర్ గ్రామస్తులు. ఈవీ వాహనాల వాడకంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది ఈ పల్లె. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చని గోపాల్పూర్ నిరూపిస్తోంది. 50 కిలోమీటర్ల వరకు సులభంగా పోవచ్చు, రావచ్చు. ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు, భయపడవలసిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ బండ్లు అయితే బాగా నడుస్తున్నాయి సార్. కరెంటు బిల్లు ఇప్పుడు ఫ్రీయే. ఇంతవరకు అయితే మాకు బిల్లు రాలేదు. ఇందులో ఒకటి ఇది ఒకటి సేఫ్టీ, ఇది ఒకటి సేఫ్టీ. ఇక క్వింటల్ మనకు పర్వాలేదు. అట్లా హెల్మెట్ అవసరం లేదు, ఏ రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు. బాగానే బాగానే ఉన్నాయి. ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా మంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు భయపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్న గోపాల్పూర్ రైతుల ప్రయాణం మరిన్ని గ్రామాలకు స్ఫూర్తిదాయకం. చూశారు కదా, యుద్ధం వల్ల పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న భయం పట్టణవాసులను వెంటాడుతుంటే గోపాల్పూర్ గ్రామస్తులు మాత్రం నిర్రందిగా ఉన్నారు. వాళ్లకు పైసా ఖర్చు లేదు, కరెంట్ ఉంటే చాలు రయ్యమంటూ బైక్లపై వెళ్తూ వ్యవసాయ పనులు సులభంగా చేసుకుంటా ఉన్నారు. ఈ గ్రామంలో వచ్చిన చైతన్యం ఇప్పుడు ఊరంతా పాకుతా ఉంది. దాదాపు 100 కొద్ది వాహనాలు కొనుగోలు చేస్తూ ఎలక్ట్రిక్ విప్లవాన్ని ఈ గ్రామం సాధించింది. గోపాల్పూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలు కూడా అటువైపు అడుగువేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, గోపాల్పూర్ గ్రామం నుంచి.